Sir, welcome to our channel. Sir, actual ga మీరు నమస్తే సార్. సార్ యాజ్ అ డాక్టర్ గా మీరు గతంలో ఆయుష్ లో డైరెక్టర్ విభాగంలో పనిచేశారు కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, వాటిని క్లియర్ చేసుకుందామని చెప్పని నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను సార్. సార్ యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆయుష్ ద్వారా అసలు ఎలాంటి ఉత్పత్తులు అనేవి చేస్తూ ఉన్నారు, వాటికి మీరు ఎలాంటి పర్మిషన్స్ అనేవి మీ ద్వారా ఎలాంటి పర్మిషన్స్ అనేవి జరిగినాయి మీరున్నప్పుడు? వాస్తవంగా సార్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో ఓకే సార్, ఈ ఆయుష్ మంత్రాలయ అనేది భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడింది. ఓకే సార్. ఉన్నటువంటి మన పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో నేను ఇక్కడ చెప్పడం కూడా ఒక సందర్భం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి సిస్టమ్ అని ఉన్నప్పుడు వీరు సపరేట్ దీనికి ఒక విభాగం అంటూ మన హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పేసి స్థాపించడం జరిగింది. ఓకే సార్. ఇది ఆయుష్ అనేది ఒక ముఖ్యంగా ఒక ఎంటిటీ ఇవ్వడానికి కారణం మన దివంగత ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారు. అయితే దాని తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా అల్లోపతితో సమానంగా హోమియోపతిక్ డిపార్ట్మెంట్ తో సమానంగా ఈ ఆయుర్వేదంలో కూడాను ఎన్నో రీసెర్చ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ప్లాంట్ కింగ్డమ్ మీద, యానిమల్ కింగ్డమ్ మీద ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా. అయితే గత కొన్ని శతాబ్దాల క్రితం నుంచి ఇది ప్రాచుర్యంలో ఉన్నటువంటి దేశీయ వైద్యం కాబట్టి ఇప్పుడు సిమాప్ అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద పనిచేస్తుంది. అదే విధంగా ICMR వాళ్ళు కూడా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా CSIR అంటే సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అందులో పాలిటెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్స్ అని ఉంటాయి. ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడాను వాటి సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడాను దీని మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. అయితే కొన్ని ఇవి కాకుండా ఏవైతే ఆయుర్వేద పరంగా ఆయుర్వేదిక శాస్త్రాల్లో శాస్త్రీయ ఔషధాలు, తర్వాత ఏకమూలిక ప్రయోగాలు ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. అయితే గత కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి మన చరక మహర్షి గాని, మన వాగ్భట మహర్షి గాని, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రాచీనమైనటువంటి ఆయుర్వేద వైద్యాన్ని మన అందరికీ అందిస్తూ వచ్చారు. అయితే మన శరీరంలో దాదాపుగా కొన్ని వందల రకాల వైరస్లు మొదటి నుంచే ఉన్నాయి. దీని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. తల్లి గర్భం ధరించినప్పటి నుంచి తల్లి బిడ్డకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం కన భూమ్ లో ఏదైతే ఫీడింగ్ వెళుతూ ఉంటుందో బిడ్డకి, ఆ ఫీడింగ్ కంప్లీట్ ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేస్తుందో బిడ్డ, అప్పుడు ఎసిడిక్ నేచర్ ఫామ్ అవుతుంది. ఈ తల్లి గర్భంలో ఉన్న నాళ్ళు ఈ వైరస్ ఎఫెక్ట్ కానీ, బ్యాక్టీరియల్ ఎఫెక్ట్, ఇన్ఫెక్షన్లు కానీ రావటం అనేది జరగదు. కాబట్టి ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత మనం తినే ఆహారాన్ని బట్టి, మన యొక్క దినచర్యలను బట్టి ఆహార విహారాల్లో ఈ ఎసిడిక్ నేచర్ బాడీలో డెవలప్ అవుతుంది. దాని వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. అయితే మీరు అడిగినట్టుగా ఆయుష్ విభాగంలో ఇటు మూలికా ప్రయోగాలు చేయటం, తర్వాత మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఏమున్నాయి, ఆరోమాతో అంటే ఏదైతే సుగంధమైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి వాటి మీద కూడా రీసెర్చ్ జరుగుతాం. అది ఏ విధంగా మనకి సెన్స్ ని, మన యొక్క సెన్సరీ మోటార్స్ ని, న్యూరాన్స్ ని యాక్టివేట్ చేస్తుంది అనే దానికి ఒక విశిష్టంగా సేవలు అక్కడ రీసెర్చ్ పనులన్నీ జరుగుతున్నాయి. ఇందులో
ఈ ఆయుష్ లో కరోనాకు సంబంధించింది, కరోనా అనేది ఒక వైరస్, ఒక రకమైన వైరస్. అది ఏదైతే హంటా వైరస్లు, తర్వాత స్పానిష్ వైరస్లు, అంత ముందు వచ్చిన వైరస్లు అన్ని ఎలా అయితే మనకి మటుమాయమైపోయా, మీకు గుర్తే ఉండి హెచ్ఐవి వచ్చినప్పుడు చాలా మంది బెబ్బెలు పడ్డారు. ఇది ఎంత మంది ఇదవుతుందో, ఏమైపోతారో, చాలా మంది చనిపోయారని చెప్పి ఈ ఎయిడ్స్ హెచ్ఐవి వైరస్ గురించి కూడా మనం, అది వైరస్ కానీ ఈ రోజున మనం చూస్తే దాదాపుగా మనం ఎక్కడ చూడటానికి దాఖలాలు లేవు హెచ్ఐవి గురించి. అదే విధంగా ఇది వేరే దేశాల నుంచి సంక్రమించిన వైరస్ కాబట్టి ప్రపంచం మొత్తంగా వ్యాప్తి చెంది దినదినాభివృద్ధి చెందుతూ ఆ ఇంక్యుబేషన్ కంప్లీట్ అవుతున్న తరుణంలో ఇటువైపు రీసెర్చ్ జరిగి ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో ఔషధాలని, మొక్కల ద్వారా తయారు చేసే ఔషధాలని డెవలప్ చేసింది. అయితే ఈ వైరస్ మీదే, ఈ యొక్క కరోనా వైరస్ మీదే పనిచేస్తుంది ఫలానా అని చెప్పేసి చెప్పడానికి మూలాలు ఏమి లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇటు అలోపతి మెడిసిన్ కానీ, ఆయుర్వేదం కానీ, హోమియో కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రివెంటివ్ మెజర్స్ కోసమే ఇవి వాడుతున్నారు. అయితే ఆయుష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకున్నది యాంటీసెప్టిక్ ఇది ప్రాపర్టీ కలిగినటువంటి పసుపు ఉంది, హరిద్ర. ఆ పసుపు తర్వాత అదే విధంగా ఎటువంటి దీన్నైనా సరే డైజెస్ట్ చేసుకొని, ఎందుకంటే వైరస్ అనేది, కరోనా వైరస్ మన ముఖ ద్వారంలో గాని, నాసికా నుంచి గాని, మన కళ్ళ యొక్క నుంచి గాని ప్రవేశిస్తుంది బాడీ. ఆ వైరస్ అనేది డెడ్ వైరస్. అయితే ఎప్పుడైతే సంక్రమణలోకి వస్తుందో అది యాక్టివ్ అవుతుంది. అయి ముఖ్యంగా మన ఇక్కడ నాలిక దగ్గర ప్రవేశం ఉంటుంది. అప్పుడు మనం అందుకనే ప్రతిసారి వేడి నీళ్లు తాగాలని చెప్పేసి ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా. వీటన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క హైజీనిక్, మన యొక్క స్వచ్ఛంగా ఉండి ఎప్పుడు కూడాను మన చేతులు వాష్ చేసుకుంటా, తర్వాత గార్గిలింగ్ చేసుకుంటా, తర్వాత వేడి నీళ్లతో సైంధవ లవణం లాంటిది కలిపి గార్గిలింగ్ చేసుకోవటం, వీటి వల్ల కొంత నివారణోపాయం చేయొచ్చు. ఆయుష్ డిపార్ట్మెంట్ కొన్ని మందుల్ని, హెర్బల్ ప్రొడక్ట్స్ ని బయటకు తీసుకొచ్చింది. అందులో ఒకటి ఫైటో మెడిసిన్ అని చెప్పేసి కొత్తగా నానో టెక్నాలజీ, అంటే దానికంటే అడ్వాన్స్ గా ఫైటో మెడిసిన్ అని చెప్పేసి కూడా తీసి, అంటే బేసిక్ గా ఇవన్నీ కూడాను హెర్బల్ కైండ్ లో ఉంటాయి, అంటే ప్లాంట్ కింగ్డమ్ నుంచి డెవలప్ చేసి. అసలు అలోపతి ఔషధాలపై మీ అభిప్రాయం ఏంటి అని చెప్పని అడిగితే? ఏ పతి అయినా, అల్లోపతి అయినా, హోమియోపతి అయినా, ఇతర ఏ న్యాచురోపతి అయినా, ఈ పతులు ఏవైతే ఉన్నాయో ప్రతి సిస్టమ్ కి దాని యొక్క మెరిట్స్, డిమెరిట్స్ అన్ని ఉంటాయి. వాస్తవంగా చెప్పుకో, ఒక్క హెర్బల్ మెడిసిన్ తప్ప, హెర్బల్ మెడిసిన్ లో కూడాను ఎక్కడైతే రసాయన ఔషధాలు తయారు చేస్తారో, అంటే ఫాస్ఫరస్, ఆర్సెనిక్, సల్ఫరు, పాదరసం, హైడ్రాజినం, ఇవన్నీ కలిపి ఏవైతే రసౌషధాలు తయారు చేస్తారో అవి కూడా పాయిజనస్. అంటే ఇదివరకు లాగా భావన మార్గంలో చేసి తయారు చేసే ప్రక్రియ ఇప్పుడు తక్కువైపోయింది. అంటే తక్కువ కాలంలో ఎక్కువ మందులు తయారు చేసే ప్రక్రియలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సరిగ్గా వాటిని ప్యూరిఫికేషన్ చేయకపోవడంతో హెర్బల్ మెడిసిన్ లో కొంత ఏది రసౌషధాలకే వచ్చింది ఆ యొక్క ప్రాబ్లం. అలా అని చెప్పేసి మిగతా హెర్బల్ మెడిసిన్స్ అంతా టాక్సిక్ అని కాదు. ఆ టాక్సిసిటీ అనేది 0.01% కూడా ఉండకపోవచ్చు. అయితే అల్లోపతి గురించి అడిగే చాలా చక్కటి, అల్లోపతిలో వచ్చేసేసి ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, నేను కూడాను ఆల్మోస్ట్ అందులో ఎండి చేశాను, పీజీ చేశాను. సో నేను అటు అల్లోపతిలో ఉండి ఆయుర్వేద పట్ల నాకు ఎక్కువ అభిరుచి ఉండి, నేను డైరెక్టరేట్ లో, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈలో ఈ పెద్ద పెద్ద డైరెక్టర్ జనరల్ గా పనిచేయడం జరిగింది. అయితే నేను చూడవచ్చింది ఏంటంటే, దాదాపుగా ఏవైతే మన మూలికలు, మన వనౌషధాలు ఏవైతే దొరుకుతున్నాయో వాటన్నిటిలో కూడాను ఎఫికసీ చాలా బాగుంది. అదే విధంగా ఇప్పుడు ఈ రోజున మనం స్టెప్టోమైసిన్ లేదా పెన్సిలిన్, ఇవన్నీ కూడాను మూలికలతో వచ్చింది. పెన్సిలినియం
పెన్సిలినియం అనేది ఇప్పుడు పెన్సిల్ ఇంజెక్షన్ చేస్తాము, అది దాని డెరివేటివ్ అన్నమాట. అదే విధంగా ఈ అల్లోపతి ఒక సర్జికల్ ఇంటర్వెన్షన్ కి అయితే అక్యూట్ ఎమర్జెన్సీ కండిషన్ లో మాత్రమే ఒక సిస్టమ్. అల్లోపతిని మనం తీయడానికి లేదు, ఉండాలి. అయితే నిన్ననే ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఈ సిస్టమ్ అన్నిటికి కూడాను ఇంటిగ్రల్ పార్ట్ గా మనం తీసుకొని ఇటు అల్లోపతి, ఇటు ఆయుర్వేద, ఇటు యూనాని, సిద్ధ, హోమియోపతి, న్యాచురోపతి, ఇంకా ఏ పద్ధతులు అన్నా యాడ్ చేయండి. వీటన్నిటికి కూడాను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఏ సిస్టమ్ తో అయితే మనము సమూలంగా దీన్ని నాశనం చేయొచ్చు, నిర్మూలించవచ్చు ఈ వైరస్ ని అనేది మెయిన్ మనకి టార్గెట్. అయితే అల్లోపతిలో ముఖ్యంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనం అంత ముందు కూడా చూసి ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఇచ్చేది డెక్సామెథజోన్ రికమెండ్ చేస్తున్నాము. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా రికమెండ్ చేస్తున్నాము. 400 mg రికమెండ్. అంటే ఎవరికి అది పాజిటివ్ గా వచ్చి సిమ్టమ్స్ ఉంది, మన కోవిడ్ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి COVID-19 ఉన్న వాళ్లకు మాత్రమే ఈ యొక్క ప్రోటోకాల్ ఇచ్చాం. దాంట్లో డెక్సామెథజోన్ కూడాను. ఎందుకంటే ముఖ్యంగా ఇది మన శరీరంలో ఎంటర్ అయిన తర్వాత వేడి నీళ్లు తాగడం, పదే తాగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వైరస్ అంతా లోపల కడుపులోకి వెళ్ళిపోయి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎప్పుడు నిరంతరంగా సెక్రెట్ అవుతుంది కాబట్టి మన రసాయనాలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి కడుపులో అది జీర్ణించుకుపోయి చనిపోతుంది. కానీ ఆ గనక జాగ్రత్త వహించకుండా మనము వైరస్ ని అందులోనే పెట్టుకున్నట్టయితే, మన గొంతులోనే ఉన్నట్టయితే, లేదా ముక్కు ద్వారా ఇంకో విధంగా ఎంటర్ అయితే అది శ్వాసనాళాల్లోకి వెళ్ళడానికి ఛాన్స్. అక్కడ వెళ్ళినప్పుడు మాత్రమే ఇది ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది. ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత లంగ్స్ లో మళ్ళీ ఇవన్నీ కూడా డెక్సామెథజోన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవన్నీ పెట్టడం, తర్వాత జింక్ కూడా లోపిస్తడం వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇటు ఇమ్యూనిటీని పెంచుకుంటా పోవాలి మనిషి యొక్క ఇమ్యూనిటీ. అంటే దీనికి వయసు సంబంధం లేదు. పెద్దవాళ్ళ కాడి నుంచి 10 ఏళ్ళు దాటిన తర్వాత 60 ఏళ్లకు తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఇమ్యూనిటీ ఉంటుందని అనుకుంటాం కాబట్టి వాళ్ళకి జింక్ అండ్ ఎస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ బత్తాయి జ్యూస్ అని, నిమ్మకాయ రసం, ఇటువంటివి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్, తర్వాత ఇప్పుడు విట్న్యూరిన్ CZS అని చెప్పేసి ఒక మెడిసిన్ వస్తుంది. అది విధివశాత్తు అది కరోనా ఫార్మాస్యూటికల్స్ పేరు కూడా దాన్ని కరోనా ఉంది. కరోనా ఫార్మాస్యూటికల్స్ వాళ్ళే. అందులో ఏంటంటే B12 కూడా ఉందన్నమాట. మెథికోబాల్మైన్ ఒకటి ఉంది, ప్లస్ అందులో క్రోమియం ఉంటుంది. అంటే ఎలిమెంట్స్ అన్నమాట. ఈ ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి, అవసరం. ఆ తర్వాత జింక్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది, ఇంకా వేరే ఇతర విటమిన్స్. సో అదొకటి రికమెండ్ చేస్తున్నాము అల్లోపతిలో. అలాగే జింక్ వేరే తీసుకోమంటున్నాము. అదే విధంగా విటమిన్ D3 చాలా తక్కువ అవుతుంది. చాలా మంది ఇప్పుడు మీ వయసు వాళ్ళకి గాని, చిన్న పిల్లలకు గాని, ఎందుకంటే మదర్ ఫీడింగ్ తక్కువైనప్పుడు ఎప్పుడైతే తల్లి కొలెస్ట్రాల్ బిడ్డ పుట్టగానే ఉండదో బాడీలో ఇమ్యూనిటీ కొద్దిగా తగ్గడం సహజం. అటువంటి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయాలంటే మనం మన తినే ఆహారంలో ఇటువంటి సప్లిమెంట్స్ పెట్టుకుంటా ఉంటే మంచి పౌష్టికమైన ఆహారం ఇస్తూ పోతుంటే పిల్లవాడు కూడా ఎదుగుదల బాగుంటుంది, మెంటల్లీ కూడా ఫిజికల్లీ కూడా బాగుంటుంది. సార్ చిన్న డౌట్ సార్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి అన్ని న్యాచురోపతి కానీ అలోపతి కానీ ఇంకా వీటన్నిటిలో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ వన్ ఇప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్ లో? అంటే ఇది డిపెండ్స్ ఆన్ ద ఫేజ్ ఆఫ్ ద డిసీజ్. ఇప్పుడు సంక్రమించలేదు, మన దాకా కరోనా వైరస్ పాజిటివ్ రాలేదు, నెగటివ్ మనిషి ఉన్నాడు, కానీ కంటైన్మెంట్ జోన్ లో ఉన్నాడు లేదా రెడ్ జోన్ లో ఉన్నాడు అనుకుందాం. అటువంటి వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్లకుండా, ఒకవేళ వెళ్ళవలసి వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో నోటికేమో మన మాస్క్ పెట్టుకొని చక్కగా మన గ్లౌజెస్ కూడా తొడుక్కొని
తగు జాగ్రత్తగా డిస్టెన్సింగ్, సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఓకే నేను చెప్పినటువంటి ఈ హైడ్రోక్లోరోక్విన్ ఇవన్నీ కూడా అల్లోపతిలు చెప్పినవి కూడా ఇప్పుడు అవసరం. ఎందుకంటే తనకు నిర్ధారణ కాలేదు పాజిటివా నెగటివా అనేది. సో నెగటివ్ అనుకొని మనం అనుకున్నప్పుడు ప్రివెంటివ్ మెజర్ కింద మనము ఈ సిట్రస్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, తర్వాత తడవుగా మనం చేతులు వాష్ చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం. అదే విధంగా బయట నుంచి ఏదన్నా వస్తువులు తెచ్చుకుంటే ఇమ్మీడియట్ గా లోపలికి ఎంటర్ అవ్వకుండా బయట ఉంచేసి వాటిని శానిటైజ్ చేసి లోపలికి తీసుకురావటం. ముఖ్యంగా బయటకు వెళ్ళిచ్చిన తర్వాత ఈ మాస్కులు తీసే ప్రక్రియ కూడా ఉంటుంది. ఊరికి ఇలా పట్టేసుకొని చేయటం కాకుండా ఇంకా వేళ్లతో ఈ విధంగా మాస్క్ తీసి దాన్ని జాగ్రత్తగా ఒక పక్కన పడేయటము. డిస్పోజబుల్ అయితే క్లోజ్డ్ డస్ట్ బిన్ పడేయటం. ఆ తర్వాత తొడుక్కున్న షూస్ అన్ని కూడా బయట వదిలిపెట్టి లోపలికి రావడంతో డైరెక్ట్ గా వాష్రూమ్ కి వెళ్ళేసేసి అక్కడ వాష్ మొత్తం అయిన తర్వాత బయటకు రావడం. ఈ తగు జాగ్రత్తలు వహిస్తే మనకి ఏ సిస్టమ్ అయినా, నేనేమంటున్నానంటే బాడీలో మనకు ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇమ్యూనిటీ మన ఇండియన్స్ కి చాలా ఎక్కువ, ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మనది చాలా హాట్ కంట్రీ కాబట్టి అన్ని విధాలుగా. అందులో సౌత్ ఇండియన్స్ ఆర్ మోర్ ఇమ్యూన్ పర్సన్. ఇప్పుడు అలోపతికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ లో స్టెరాయిడ్ మిక్స్ అయి ఉంటుంది అని చెప్పని ఒక రూమర్, అది ఎంతవరకు నిజం అని చెప్పానంటారు? స్టీరాయిడ్స్ అనేది జనరల్ గా ఒక డిసీజ్ కండిషన్ ని బట్టి, ఒక ప్రోగ్నోసిస్ బట్టి అది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫంక్షనింగ్ ఎక్కడో ఇంపైర్ అయింది, హ్యాంపర్ అయింది, వాళ్ళకి స్టీరాయిడ్స్ పెట్టవలసి వస్తుంది కొంత సమయాన్ని. ఆ తర్వాత డోసెస్ తగ్గించుకుంటా మనం దాన్ని విడ్రా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇటువంటి స్టీరాయిడ్స్ అల్లోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ ఏ సిస్టమ్ అయినా కానీ మనం ఏం చేయాలంటే ఈ స్టీరాయిడ్స్ ముఖ్యంగా ఎందుకు ఇస్తామంటే ఇది లైఫ్ సేవింగ్ గా భావిస్తాం. అల్లోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో, మోడర్న్ మెడిసిన్ మనం ఏం చేస్తాము, ఇమ్మీడియట్లీ ఒక డెకడ్రాన్ అంటే డెక్సామెథజాన్ లేదా వైసోలోన్ ఇటువంటి మనం ముందు ఇస్తాం. ఎందుకు? ఆ సివియారిటీ తగ్గించడానికి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తున్నాం. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏంటి? యాక్చువల్ గా క్లోరోక్విన్ అనేది మలేరియా వ్యాధికి నిర్మూలించేది. అది వాడటం వల్ల ఈ కరోనా వైరస్ అనేది కూడా దానికి రెస్పాండ్ అవుతుంది అనే ఉద్దేశంతో అది పెట్టడం జరుగుతుంది. అంతేగాని కరోనాకి మందు పనిచేస్తుంది అనడం మాత్రం అది కరెక్ట్ నిజం కాదు. ఎందుకంటే అందులో ఇంకా రీసెర్చ్ నడుస్తుంది. అది వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, కొన్ని కంపెనీలు క్లెయిమ్ చేశాయి. గ్లెన్ మార్క్ వీళ్ళందరూ కూడాను మా వ్యాక్సిన్ వస్తుంది అది అని అన్నారు, కానీ ఇంకా అప్రూవల్ రాలేదు. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ చేసింది అని చెప్పని ఒక టాక్ బాగా వైరల్ అయింది కదా సార్, దాని గురించి అది నిజమేనంటారా? ఇది జనరల్ గా వైద్యునిగా నేను సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ ఫిజిషియన్ గా చాలా హేతుబద్ధమైన విషయం చెప్పాలి ఇక్కడ. ఏమవుతుందంటే ఇది ఒక డ్రగ్ మాఫియా అనుకోవాలి ఒక విధంగా. ఒక వైద్యుడిని ఉండి నేను అనకూడదు, బట్ విత్ గ్రేట్ రిగ్రెట్ ఇది. ఎందుకంటే ఒక అవగాహన పుట్టించడం కోసం నేను చెప్పదలుచుకుంటాను. ఏమవుతుంది, ఒకనొకప్పుడు WHO ఏం చెప్పింది, అసలు WHO 150 ఫాస్టింగ్ షుగర్ ఉంటే అది డయాబెటిక్ కాదు. 200 ఉంటే అన్నం తిన్న తర్వాత 2 గంటలకి డయాబెటిక్ కాదు అన్నది పెట్టుకొని మా మెడిసిన్స్ ఎలా అమ్ముడుపోతాయి, మనం తయారు చేయడం. ఈ మెడిసిన్స్ అన్ని మెట్ఫోర్మిన్ హైడ్రోక్లోరైడ్ తయారు చేస్తున్నాము, కొన్ని కోట్ల టాబ్లెట్లు తయారు చేస్తున్నాము, వీటిని ఎట్లా చేయాలని చెప్పేసి WHO ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ మాఫియా ఏం చేసిందంటే దాన్ని వాల్యూస్ తగ్గించింది. లేదు 100 కంటే ఎక్కువ, 120 ఉండింది ముందు, 120 కంటే దాటకూడదు, దాటితే డయాబెటిక్ కింద లెక్క అనగానే కొన్ని కోట్ల మంది పేషెంట్లు అయిపోయారు. ఈ విధంగా ఈ జిమిక్ అంతా నడుస్తూ ఉంటుంది. మనం నమ్మిన నాళ్ళు
మనల్ని ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయాలో అన్ని విధాలుగా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. అందుకని నేనేమంటానంటే మన బాడీ, మన శరీరం మన చేతుల్లో ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకోవాలి. మనం తినే ఆహారం, మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క డైట్ రెగ్యులేషన్, మన యొక్క వాట్ ఏమంటారు ఎక్సర్సైజ్లు మాడ్యులర్. చేయలేని వాళ్ళు చేయలేరు, కనీసం యోగా ప్రాణాయామం లాంటితో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండేలాగా. నిన్న కూడా అదే అన్నా నేను. వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి, డాక్టర్లు ఉన్నాం, నేనున్నాను, పేషెంట్ రాగానే వెంటనే నీకేంటి కంప్లైంట్, ఓకే ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఓకే ఈ మందులు, ఆ ఇంజెక్షన్ తీసుకో, ఈ టాబ్లెట్ తీసుకో. ముఖం మీద చిరునవ్వు కూడా ఉండదు డాక్టర్స్. ఎందుకు? స్ట్రెస్. డాక్టర్స్ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ స్ట్రెస్. ఎందుకు? నా టార్గెట్స్ నాకు ఉంటాయి, నేను చేయవలసిన టార్గెట్స్ తెచ్చివలసింది చాలా ఉంటుంది. దీంట్లో ఫలానా ఎల్లయ్య వచ్చాడు, ఆయనతో మాట్లాడాలి, పుల్లయ్య వచ్చాడు కూర్చోబెట్టుకుని నో ఛాన్స్ ఎట్ ఆల్. నేనేమంటానంటే ఒక చిరునవ్వు, బాధపడి వస్తున్న పేషెంట్ చూసి రామ్మ ఏం కాదు, ఎలా ఉన్నారు, ఏం కాదు, ఇవన్నీ తగ్గిపోతుంది, 2 మందులు రాసిస్తాను, మీరేం బాధపడవద్దు అని చెప్పి పరీక్షించి తగు మందులు చెప్పి జాగ్రత్తలు చెప్పినట్టయితే ఆ పేషెంట్ సగం ఎక్కడైతే సగం అయిపోతుంది. కరెక్ట్ మాట చెప్పారు. అటువంటి ప్రక్రియ దూరం అయిపోయింది ఈ రోజు. దాన్ని మళ్ళీ ఆ పునర్వైభవం తీసుకురావాలి అని చెప్పేసి మాలాంటివి, నాతో నా లైక్ మైండెడ్ మిత్రులందరూ కూడాను వచ్చి జాయిన్ అయ్యారనమాట. సార్, ఇప్పుడు అలోపతికిను హెర్బల్ మెడిసిన్ కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయంటారా? డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు మామూలుగా అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో ఎలాగంటే మేమంతా మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ ఇవన్నీ చదువుకొని అందులో ఎంబీబీఎస్ చేసి బయటకు వస్తాము. ఇది వచ్చేసి బయోలాజికల్ స్టడీస్ అనమాట. టోటల్ గా బాటనీ, జువాలజీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, మైక్రోబయాలజీ ఇవన్నీ ఉంటాయి. బట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ మెడిసిన్ అయినా కెమికల్ బేస్డ్ ఎప్పుడవుతుందంటే సింథటిక్ గా ఒక డ్రగ్, రకరకాల మందులు చూస్తారు మీరు, రంగుల మందులు చూస్తారు, కలర్ఫుల్ లిక్విడ్ చూస్తాం, సిరప్లు చూస్తాం. ఇవన్నీ ఎట్లా వస్తాయంటే దాని బేసిక్ ఫండా వచ్చేసేసి హెర్బలే. ఇందాక నేను పెన్సిలినియం అని చెప్పాను. పెన్సిలినియం అనేది ఒక మొక్క. ఫర్ ఎగ్జాంపుల్ సర్పగంధ, విథానియా సోమ్నిఫెరా అంటారు దాని లాటిన్ నేమ్. విథానియా సోమ్నిఫెరా అనేది, సర్పగంధ అనేది సర్పెంటినా అంటారు. ఆ విథానియా సోమ్నిఫెరా అంటే అశ్వగంధ. సర్పెంటినా ప్లాంట్ లో నుంచి సర్పెంట్ తీస్తారు, అది బీపీకి పనిచేస్తుంది. సో ఈ విధంగా ఏ మెడిసిన్ ఉన్నా ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎ సింథటిక్ ఫార్ములేషన్ ఆఫ్ హెర్బల్ ఆర్ ఎలిమెంట్ ట్రేసెస్. అయితే వాటిని కెమికల్ రూపంలో కన్వర్ట్ చేసి ఎక్కువ మోతాదులో తయారు చేయాలి కాబట్టి, ప్రపంచ వ్యాప్తం మీద మొత్తం అందరికీ మందు కావాలి కాబట్టి దాని ఒక కెమికల్ ఫామ్ ఇచ్చేసేసి ఎక్కువగా తయారు చేస్తారు. ఆయుర్వేదంలో హెర్బల్ లో ఎలాగంటే వాళ్ళు ఏ విధంగా ఈ పాత పుస్తకాల్లో, గ్రంథాల్లో ఏ విధంగా వాళ్ళు అంతకు ముందు ఇచ్చి ఉన్నారో ఆ ఫార్మకోపియా ప్రకారంగానే తయారు చేస్తారు. ఇప్పుడు దండు గాని, వైద్యనాథ్ గాని, ఇంకా ఏ కంపెనీ అయినా గానీ వాళ్ళేంటి ఫార్ములా, ఒక దగ్గుకు పనికి వచ్చేసే మెడిసిన్ ఉందనుకోండి, అన్నిటికీ ఒకటే ఫార్ములా, ప్రతి సిరప్ ఒకటే ఫార్ములా. అల్లోపతిలో కొన్ని ఫార్ములాస్ యాడ్ అవుతాయి, తక్కువ అవుతాయి, చేంజ్ అవుతాయి. అదే ఇప్పుడు హెర్బల్ లో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ కరోనాకి ఏమన్నా మెడిసిన్ కనుక్కున్నారా? కనుక్కోవడానికి ఏమన్నా ట్రయల్స్ అట్లా ఏమైనా జరుగుతున్నాయి? WHO ఒకటి క్లినికల్ టెస్ట్ చేసిన తర్వాత ఒక మందుని రికమెండ్ చేసింది. అది ఆల్కెమ్ లైఫ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అని. దాదాపుగా యూరోపియన్ కంట్రీస్ లో దాదాపు ఒక 17-18 కంట్రీస్ లో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఫార్మసీ లైన్ లో. మన ఇండియాకు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ఇండియాలో ఈ కరోనా గురించి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్, రన్నింగ్ నోస్, కోల్డ్, కాఫ్ గురించి రికమెండ్ చేశారు. అందులో ఏంటంటే ఒకటి దంత బీజాలు అని చెప్పేసి ఒకటి దొరుకుతాయి, సీడ్స్. వాటిని
జింజీబర్ అఫిషనల్ అంటే మనం అల్లం. ఇది అల్లం ఆ, అల్లం ప్లస్ ఒక హల్దీ ఓకే. కుకుంబర్ ఉమ్, ఈ ఈ కుకుర్మిన్ ను జింజిబర్ అఫిషనల్ అండ్ దంత బీజాలు మూడింటితో ఒక ఫార్ములా తీశారు. అది లాజెంజెస్ అన్నమాట, చప్పరించేది. ఓకే. అది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కనుక చప్పరించినట్టయితే ఒక వారం రోజులు ఓకే. ఏమీ లేని వాళ్ళు, కరోనా పాజిటివ్ లేని వాళ్ళు, నెగటివ్ ఉన్న వాళ్ళు, ఎటువంటి కాఫ్ కోల్డ్ ఏదన్నా ఉన్నా సరే, ఇప్పుడు ఎందుకంటే ఈ సీజన్ కూడా మనకి Rainy ఇప్పుడు season. ఎంటర్ అయింది సీజన్, వైరల్ సీజన్, రైనీ సీజన్ కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మామూలే వస్తుంటాయి. ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ కి కరోనా అనుకోవడం కూడా అన్ని తప్పే. తప్పే. అవును, కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాన్ని మనం కంగారు పడతారు, ఇది కరోనానేమో. కానీ ఎప్పుడు సీజన్ వైజ్ గా వచ్చే కొన్ని వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధుల్ని మనం నిర్ధారణ చేసుకొని సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా చాలా మంది సేవలు ఇస్తున్నారు. నేను కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ లో చాలా మంది నేను ఆన్లైన్ ద్వారా సేవలు అందించాను. సూపర్. దానికి పాపం చాలా మంది బెనిఫిట్ అయ్యారు. ఓకే. ఇక భవిష్యత్తులో నా లాస్ట్ బ్రీత్ వరకు నేను అదే సేవ చేస్తూ ఉండాలని చెప్పేసి నా కోరిక. ఖచ్చితంగా సో సార్, థ్యాంక్ యూ. సో ధన్యవాదాలు. ఇటువంటి పరిస్థితుల్లో పాండమిక్ కండిషన్ లో ఈ ఫైటో రిలీఫ్ సిసి అనేది ఒక డెవలప్ చేయడం జరిగింది, ఆల్కెమ్ లైఫ్ వరల్డ్. ఓకే. అది మాత్రం చాలా కంట్రోల్ చేస్తుంది. ఒక వారం పాటు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చప్పరిస్తే, అంటే నేను చెప్పినటువంటి ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ వేడి నీళ్ళు, ఆ తర్వాత వేపరైజేషన్, మనం వేడి నీళ్ళతో వేపర్ తీసుకోవటం, ఇవన్నీ మనం చేసుకోవాలి. మినిమం డే టు డే యాక్టివిటీ, లైఫ్ యాక్టివిటీ. ఎందుకంటే ఇటువంటి పాండమిక్ వచ్చింది కదా. అదర్వైజ్ ఆల్సో ఉదయం ఒకటి సాయంత్రం పూట ఒకటి బ్రష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా విషయము మనకు పళ్ళు బాగుంటేనే తినే ఆహారం చక్కగా నమిలి మింగగలము. ఆ మింగిన ఆహారాన్ని కాయం పేస్ట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని డైజెస్ట్ చేసుకొని బాడీకి స్ట్రెంగ్త్ ప్లస్ వేస్ట్ రెండు పోవడానికి దోహదపడుతుంది. కాబట్టి మన ఓరల్ హైజీన్ ఇస్ ఆల్సో యాజ్ మచ్ యాజ్ ఇంపార్టెంట్ దాన్ టేకింగ్ అవర్ ప్రికాషన్ మెజర్స్. రైట్ సార్. ఇప్పుడు రీసెంట్ గా పతంజలి వాళ్ళు కూడా ఒక మెడిసిన్ కనుక్కున్నారు, దాన్ని కంపల్సరీ వాడండి అని చెప్పని మన గుజరాత్ మహారాష్ట్రలో కూడా ఎక్కువ సప్లై చేయడం జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయం, అసలు అది నిజమేనంటారా? బహుశా మీరు మరుసటి రోజు పేపర్ చూసారో లేదు, క్లోజ్ చేయమన్నారు. దాన్ని భారత ప్రభుత్వం ఆపేసింది. ఎందుకంటే ఇది రీసెర్చ్ అయ్యి తర్వాత క్లినికల్లీ టెస్టెడ్ కానిది ఏది రిలీజ్ చేయడానికి వీలు లేదు. మీరు నేను అన్నానే మాఫియా అని, అంటే అది అలోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, ఇక హోమియో కావచ్చు. హోమియోలో కూడా ప్రివెంటివ్ మెజర్ కింద ఈ పిల్స్ వేసుకోండి మీకు రాదు అని కూడా చాలా మంది హోమియోపతిక్ ఫిజిషియన్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. నేను ప్రివెంటివ్ మెజర్స్ కి వాటికి నేను వ్యతిరేకిని కాను. తీసుకోండి, ఏ ప్రిజర్వేటివ్ మెడిసిన్ అయినా మీరు ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవచ్చు. బట్ దీన్ని కంట్రోల్ చేస్తుంది, దీన్ని నేను క్లెయిమ్ చేయడం అనేది ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచంలో మనం క్లెయిమ్ చేసుకుంటా పోతే ఫాల్స్ క్లెయిమ్స్ అవుతాయి తప్ప. ఎందుకంటే ఒక లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లైఫ్ ని కాపాడటం అనేది, దాని గురించి ఆ డాక్టర్ ఎంత మదన పడతాడో మీకు తెలుసో తెలియదో, డాక్టర్స్ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ స్ట్రెస్ అండ్ హార్ట్ డిసీజెస్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్. ఎందుకంటే ఒక మనిషి వచ్చినప్పుడు భారం అంతా డాక్టర్ మీద ఉంటుంది. సో ఏ విధంగా ఈ వ్యక్తిని కాపాడాలి, అతని యొక్క ఆల్ వాల్యూస్ కరెక్ట్ ఉన్నాయా లేవా, ఏ వాల్యూ డౌన్ అవుతుంది, దాన్ని ఎట్లా పైకి తీసుకురావాలి అనేది ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే మీరు మంచి ప్రశ్న అడిగారు, ఈ దీంతో పాటు పల్స్ మీటర్ అని వస్తుంది. దీనివల్ల SpO2 లెవెల్స్ మన లంగ్స్ లో కానీ బాడీలో కానీ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి SpO2 మనం మీటర్స్ పెడతాం, పల్స్ మీటర్స్. ఆ పల్స్ మీటర్స్ కూడా చాలా సింపుల్, తక్కువలో చీప్ లో దొరుకుతాయి. అవి కూడా ప్రతి వాళ్ళు ఒక ఇంట్లో ఒక పల్స్ మీటర్ పెట్టుకుంటే చాలా ఉత్తమం. ఎందుకంటే ఇది కరోనా, ఈ పాండమిక్ అనేది ఈ శ్వసనక సంస్థాన అంటే ఒక
పల్మనరీ డిసీజెస్ కాబట్టి మనం లంగ్స్ ని మంచిగా ప్రాణాయామం చేసుకుంటా డెవలప్ చేసుకుంటా లంగ్స్ యొక్క మన బ్లడ్ ని క్లియర్ చేసుకుంటా ఉంటే లంగ్స్ ద్వారానే కదా క్లీన్ అవుతుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆక్సిజన్ లెవెల్, బ్రెయిన్ కూడా ఆక్సిజన్ కావాలి, మంచి ఆక్సిజన్ కావాలి, ప్యూరిఫికేషన్. ఈ పల్స్ మీటర్ ఉందనుకోండి, ఆ పల్స్ మీటర్ ఉన్నప్పుడు మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మన పల్స్ లెవెల్ 98% ఉంది, ఎస్పీ ఫైన్ అనేది ఒక విల్ పవర్, ఒక కాన్ఫిడెన్స్ మనిషిలో డెవలప్. ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే సార్, యాక్చువల్ గా నానో టెక్నాలజీ అని చెప్పని, ఫైన్ టెక్నాలజీ అని చెప్పని ఇప్పుడు రీసెంట్ గా టెక్నాలజీ వైజ్ గా మెడిసిన్స్ ని డెవలప్ చేస్తా ఉన్నారు. సో మందులకి ఈ టెక్నాలజీ ఎంత వరకు హెల్ప్ అవుతుంది? దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా అంటారా? చాలా మంచి ప్రశ్న ఇది. చాలా మందికి చాలా విషయాలు ఇందులో లోతుగా వెళ్ళి అవగాహన లేక చాలా మంది భ్రమలో ఉంటారు. అంటే భ్రమ అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఇది ఫైటో ఏమిటి, నానో ఏమిటి, తర్వాత ఈ మెడిసిన్ ఏమిటి. వాస్తవంగా చెప్పాలంటే ఏవైతే ఈ మూలికలు అయితే ఉన్నాయో, హెర్బల్ మూలికలు, అది సింగిల్ ఏకమూలిక కానీ 2-3 మూలికలు కలిపి తయారు చేయడం కానీ ఏదైతే చేస్తారో, చూర్ణాలు తయారు చేస్తారో, ఆ చూర్ణాలు ఒకసారి పౌడర్ అయిన తర్వాత దాని యొక్క ఎఫికసీ ఒక 6 నెలలు మాత్రమే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక అశ్వగంధ చూర్ణం తయారు చేశారు బలం కోసం అని అనుకుందాం. అశ్వగంధ చూర్ణం చక్కగా తయారు చేసి పౌడర్ చేసుకున్నారు. ఏది పిండి మరలో పెట్టుకొని, ఇట్లా గ్రాన్యులేటర్స్ ఉంటే గ్రాన్యులేటర్ లో పెట్టుకొని మీరు పౌడర్ చేసుకున్నారు. సో ఈ రోజున మనం తయారు చేసింది 6 నెలల లోపు దాన్ని కన్జ్యూమ్ చేయాలి వాస్తవంగా. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఏమవుతుందంటే, ఒక్కొక్క ఫార్మసీలో మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది బెస్ట్ బిఫోర్ యూజ్ అని చెప్పేసి ఏదో 1-2 సంవత్సరాలు రాస్తారు. చాలా మనుషుల్ని భ్రమలో పెడుతున్న మాట. వాటి యొక్క ఎఫికసీ 6 నెలల తర్వాత పోతుంది. అటువంటి పౌడరు, అటువంటి చూర్ణము అది 6 months తర్వాత బేకార్. అంటే దానివల్ల నష్టం ఏమి ఉండదు, పని చేయదు. పని చేయకపోవటము, నష్టం లేకపోవడం అంటే మన డబ్బులు వృధా అవటమే కదా. అంతే. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏమవుతుందంటే, తయారైన తర్వాత, ప్యాక్ అయిన తర్వాత హోల్సేల్ పోతుంది, హోల్సేల్ నుంచి రిటైల్ పోతుంది. ఈ టైంలో నేనంటే 3-4 నెలలు అయిపోతున్నాయి. ఆ 2 నెలలే టైం ఉంటుంది. ఆ 2 నెలల్లో ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రొఫెషనల్ సీక్రెట్స్ ఎవరు చెప్పరు. నేను అన్ని ఫార్మాస్యూటికల్స్ లో నేను ఉన్నాను కాబట్టి నాకు ఇటువంటి జాగ్రత్తలు వాళ్ళందరికీ నేను చెప్తాను. కాబట్టి నేనున్న నాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, నేను ఆయుష్ లో ఉన్న నాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈలో ఉన్న నాళ్ళు నేను చాలా జాగ్రత్తలు వహించాను. నేను చెప్పినట్టుగా కొన్ని వేల ఫార్మసీలు మంచి మంచి మందులు తయారు చేసి ఇస్తున్నారు. అయితే ప్రోటోకాల్ అనేది పాటించడం చాలా అవసరం. ఆ తర్వాత కమింగ్ టు నానో టెక్నాలజీ, కొన్ని దాదాపుగా 15 ఏళ్ల క్రితం హిమాలయ వాడు ఏం చేశాడంటే, ఈ ఏవైతే మూలికలు ఉన్నాయో వాటిలో నుంచి కొన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, యాక్టివ్ వాల్టర్ కాంపౌండ్స్ తీసి క్యాప్సూల్లో, దాన్ని జెలాటిన్ క్యాప్సూల్లో భద్రపరిచి నానో టెక్నాలజీగా మన ఇంట్రొడ్యూస్ చేశాడు మన ఇండియన్ కంపెనీ ఇండియాలో. అదేమిటంటే, ఈ చూర్ణం మనం తీసుకున్న తర్వాత తేనెలో రంగరించి నాకిన తర్వాత అది సిస్టమ్ లోకి వెళ్ళి పని చేయడం, అదంతా కొంత టైం తీసుకుంటాం. అదే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ని మన జెలాటిన్ క్యాప్సూల్ లో భద్రపరిచి వేస్తే అల్లోపతికి లాగానే ఇమ్మీడియట్ గా పనిచేయడం మొదలు. ఎట్లా అయితే వెంటనే లోపల వెళ్ళిన తర్వాత డిస్ఇంటిగ్రేటెడ్ టైం ఏదైతే ఉంటుందో మెడిసిన్ ది, ఆ పైన షెల్, టాబ్లెట్ గానీ క్యాప్సూల్ గానీ, అది ఎప్పుడైతే డిస్ఇంటిగ్రేట్ అయిపోతుందో ఇమ్మీడియట్ గా యాక్టివ్ వాల్టైన్ కాంపౌండ్ రిలీజ్ అయిపోతుంది, దాని పని అది చేసుకుంటుంది. ఇది నాను. ఫైటోలో వచ్చేసేసి ఎలా అయిందంటే, టోటల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ సిస్టమ్ లో ఎటువంటి కెమికల్స్ ని యూజ్ చేయకుండా, తాత్కాలికంగా డెవలప్ చేయకుండా, చక్కగా ఆర్గానిక్ ద్వారా కలెక్ట్ చేసి శుద్ధి చేసి, వీటి ఇంగ్రీడియంట్స్ నే హిమాలయ చేసిన వాడు గత సంవత్సరాల్లో లాస్ట్ డికేడ్ లో చేసింది ఇప్పుడు ఈ కంపెనీలన్నీ. ఇప్పుడు నేను ఆల్కెమ్ లైఫ్ చెప్పిన
ఫైటో రిలీఫ్ సిసి కూడాను ఈ ఫైటో మెడిసిన్. ఓకే అందుకనే ఫైటో అనే వర్డ్ వచ్చింది, అందుకనే దాన్ని ఓకే ఫైటో రిలీఫ్ సిసి అంటే మన కొరైజా అన్నమాట. సి అంటే కొరైజా, కోల్డ్, కాఫ్, కోల్డ్ రెండు వస్తుంది. కాఫ్ అండ్ కోల్డ్ వస్తుంది కాబట్టి ఫైటో రిలీఫ్ సిసి అని పెట్టాడు పేరు. ఓకే అయితే ఒక డాక్టర్స్ కి, మా డాక్టర్స్ కమ్యూనిటీకి ఒక అవగాహన కోసం ఫైటో రిలీఫ్, అలాగే ఫ్లెక్సిక్యూల్ మాత్రమే మెడిసిన్స్ వస్తున్నాయండి ఫైటో మెడిసిన్స్ లో. ఓకే ఇప్పుడు ఇదివరకటి లాగా ఆయుర్వేదం చాలా లేట్ గా పనిచేస్తుంది, హెర్బల్ మెడిసిన్స్ చాలా ఎన్నో తింటే గానీ కొంత పని చేయదు. అల్లోపతిలు అట్లా కాదు, వేగంగానే తగ్గుతుంది. అల్లోపతిలు ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే వచ్చిన వ్యాధిని సప్రెస్ చేస్తుంది. ఇప్పుడు జ్వరం వచ్చింది, థెర్మోరెగ్యులేటరీ సెంటర్ ఏం చెప్తుంది, 101, 102 degrees ఫారెన్హీట్ అని చెప్తుంది. చెప్పగానే అబ్బో వేడైపోతుంది అని చెప్పేసి మనమేమో కోల్డ్ వాటర్ స్పాంజింగ్ చేస్తాము, ఇంకా లోపలేమో పారాసిటమాల్ ఏం పనిచేస్తుంది, అది ఏం చేస్తుంది అంటే సప్రెస్ చేస్తుంది. కానీ ఈ జ్వరం ఎందువల్ల వచ్చింది, కారణం ఏంటి, ఈ జ్వరానికి ఏమైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏమైనా కరోనా వచ్చిందా, వైరస్ ఏమైనా ఎంటర్ అయిందా, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కడుపులో ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, తినే ఆహారంలో ఏమన్నా, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది కదా, మీరందరూ తెలుసు, పిజ్జా గిజ్జా, కరోనా పుణ్యమా అంటూ వీటన్నిటికీ మూత వేయడం అనేది చాలా మంచి పని జరిగింది. మీకు ఒక విధంగా ఇళ్లలో కూడా మనుషుల మధ్య ఆ గ్యాప్ అనేది కూడా ఫిల్ అయిపోయింది కరోనా మూలంగా. అందరూ కూడా ప్రేమతో ఉండటము, ఒక మంచి ఒక అవగాహన ఒకళ్ళకి ఉండటం చాలా మంచి. అయితే ఎట్ ద సేమ్ టైం నేనేమంటానంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి దేహ పరిశుభ్రం అనేది ఎప్పుడు ఉండాలి. ఉన్నప్పుడు ఏ పతి అయినా అవసరమైతే, ఇప్పుడు అటాక్ అయింది, ఏవో కొంతమందికి సరే ఏమో డాక్టర్ గారు చెప్తున్నారు ఫైటో రిలీఫ్ సిసి అంటే చప్పరిస్తున్నాము, ఇమ్యూనిటీ తెలుసుకుంటుంది. ఇది క్లినికల్లీ టెస్టెడ్ మెడిసిన్ అని చెప్పింది. క్లినికల్లీ టెస్టెడ్ అంటే దాన్ని కోల్డ్, కాఫ్, వైరస్ ఇన్ఫెక్షన్ పనిచేసే మెడిసిన్, కరోనా కాదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఈ మీ పత్రికా ముఖంగా మీ యొక్క ప్రోగ్రామ్ పరంగా నేను చెప్తున్నాను, కరోనా కాదు, కానీ ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇమ్యూనిటీ పెంచడం అంటే మనం బాడీలో మంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకున్నట్టు. దీంతో పాటు రాత్రి పూట తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక గ్లాస్ పాలలో ఒక చెంచాడు పసుపు వేసుకొని వేడి పాలు తాగితే మంచి నిద్ర వస్తుంది. అలా లోపల ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ లాగా పనిచేస్తుంది. ఇది పసుపు అనేది మంచి యాంటీబయాటిక్. ఇదివరకు రోజుల్లో పూర్వం ఏదైనా దెబ్బ తగిలితే పసుపు రాసేది, కారణం అది యాంటీబయాటిక్. సో మనం రాను అవన్నీ అంతరించిపోతున్నాయి, ఇవన్నీ కలర్ఫుల్ టాబ్లెట్స్ వచ్చేసాయి. అవసరమైతేనేమో ఆపరేషన్ అంటారు, సర్జరీ అంటారు, రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వస్తాయి. హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్ చాలా ఉంటాయి. నేను మీ యొక్క ఛానల్ మూలంగా నేను చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్కళ్ళకి ఒక సందేశం ఏమి ఇవ్వాలనుకుంటే, వీలైనంత వరకు మీరు ఇళ్లలోనే ఉండి ఆన్లైన్ ద్వారా, ఫోన్ల ద్వారా మీ డాక్టర్లను సంప్రదించి వైద్యం చేసుకొని నయం అవ్వండి. కానీ హాస్పిటల్ ఎవ్వరు వెళ్ళవద్దు. హాస్పిటల్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒక కరోనా గురించి మనం ఆలోచించి మనం బుర్రపాటు చేసుకుంటున్నాము, టీవీలో యాడ్లు వస్తున్నాయి, ఇన్ని పెరిగిపోతున్నాయి, ఇన్ని అవుతున్నాయి అని చెప్పి పెద్ద హ్యావక్ క్రియేట్ అయిపోతుంది. దాని గురించి ఆలోచించకుండా హాస్పిటల్కి వెళ్ళడం అనేది మానేసి ఇప్పుడున్నటువంటి కాలం, ప్రస్తుత సమయం. ఎందుకంటే అక్కడ వీటికంటే ఇంకెక్కువ ఇన్ఫెక్షన్లు ఉంటాయి. రకరకాల మనుషులు వస్తుంటారు, రకరకాల వ్యాధులతో వస్తుంటారు. అవన్నీ సంక్రమించినాయనుకో, అదేదో అంటారే పెద్దవాళ్ళు చెప్పి, కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు కూడిందని, ఆ విధంగా. కాబట్టి మా ప్రేక్షకులందరికీ నేను ఇచ్చే చిన్న సలహా ఏమంటే, మీరు మీ ఇళ్లలోనే ఉండండి. ఉన్న నలుగురైనా సరే ఒక కుటుంబంలో, ఆ నలుగురు కూడా కొద్దిగా ఎడంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది, స్టేజ్ 3లో ఎంటర్ అయ్యాం మనం.
ఓకే. స్టేజ్ 3లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంత ఈజీగా తీసుకోవద్దు. బహిరంగంగా వెళ్ళటం, తిరగటం, వాకింగ్ చేయడం కూడా నిషేధించబడింది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా ఎంతవరకు చేయగలదు? మనలో సంకల్పం ఉండాలి. ఎస్, మన ఆరోగ్యం గురించి మనం జాగ్రత్త పడాలి. మనం అనవసరంగా లేనిపోయి మనం ఎందుకు కొని తెచ్చుకోవాలి అని చెప్పి, అవసరమైతే తినబండ ఇంట్లో పప్పే ఉంది, పప్పే వండుకొని తినండి. మనకేమి మటన్ గుడ్డలు కావాలి, గుడ్లే ఉన్నాయి. గుడ్లు ప్రోటీన్ ఫుడ్ అవసరం కాబట్టి ప్రతి వాళ్ళు గుడ్లు వాడాల్సి. నెక్స్ట్ చికెన్. అంతకు మించి కాయగూరలు అన్ని తినొచ్చు, ఆకుకూరలు అన్ని తినొచ్చు, పాలు పండ్లు తీసుకోవాలి. మన బాడీని ఇమ్యూనిటీని పెంచుకోవడమే, రెండవ మార్గమే లేదు. ఎందుకంటే ఎన్నో వైరస్లు మన బాడీలో ఆల్రెడీ ఉన్నాయి, వాటితో మనం జీవిస్తున్నాం. కరోనాతో కూడా జీవించాలి. రైట్ సార్. సార్ ఇంకోటి, యాక్చువల్ గా అలోపతి వేసుకున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో యాజ్ వెల్ యాజ్ మన హెర్బల్ కి సంబంధించినవి కూడా కొన్ని వాడితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ వస్తే వాటికి మనం ఎటువంటి రెమెడీస్ తీసుకోవచ్చు? అలోపతిక్ లో ఒక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తప్ప వేరే ట్రీట్మెంట్ అనేది లేదు. ఒకటి. రెండవది, సర్జికల్ ఇంటర్వెన్షన్ వదిలిపెట్టండి. సర్జరీ కావాలంటే సర్జరీ చేస్తాము, ఏదైతే చెడిపోయిన భాగం ఉంటుందో అది తీసేస్తాము, మళ్ళీ కాబట్టి ప్రాబ్లం. మెడిసిన్స్ పరంగా వస్తే మీరు అన్నట్టుగా స్టీరాయిడ్స్ గిరాయిడ్స్ అని వాడితే వాటి యొక్క ప్రభావం డైరెక్ట్ గా కిడ్నీల మీద పడుతుంది, ముందు లివర్ మీద పడుతుంది. ఏదైనా సరే మనకు మెయిన్ బాడీలో కార్ఖానా ఏమిటంటే లివర్. ఆ లివర్ నుంచే రక్తం పుడుతుంది, లివర్ లోనే అన్ని డైజెస్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఆ ఎంజైమ్స్ ద్వారా ప్రతి సిస్టమ్ కి మనకు కావాల్సిన నరిష్మెంట్ కానీ, మనకు కావాల్సిన రిజల్ట్ కానీ వస్తుంది మందుని బట్టి, ఆ వ్యాధిని బట్టి. ఈ క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఒకటి ముఖ్యంగా నేను అందరు డాక్టర్లను ఉద్దేశించి చెప్పట్లేదు ఈ మాట. క్వాక్స్ అంటే ఎవరైతే డాక్టర్లుగా చలామణి అవుతున్నారో, పట్టభద్రులు కారో వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్, విపరీతమైనటువంటి స్టీరాయిడ్స్ వాడటం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్టీరాయిడ్స్, యాంటీబయాటిక్స్ వల్ల మనిషి ఒక రోజులో లేచి నుంచుంటాడు. వాటి యొక్క విధానమే అది, పనిచేసే విధానం. బట్ దాని సైడ్ ఎఫెక్ట్ ఎంత ఉండనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నాడు, నా దగ్గరకు వస్తారు, డాక్టర్ గారు నాకు ఈ కడుపు నొప్పి వచ్చింది, మరి ఏం ట్రీట్మెంట్ అంటే, మా ఫలానా వాడుకోండి తగ్గిపోతుంది, ఆహారంలో కొద్దిగా పాటించండి, మీరు కొద్దిగా ఒక విధంగా లంకణం పెడితే కొంత మంచిది అని చెప్పేసి నేను సలహా ఇస్తాను. ఏమవుతుంది, ఏమిటి డాక్టర్ కుద్దూస్ గారు ఎంత సీనియర్ ఫిజిషియన్ ఏమిటి, ఏదో లంకణాలు అంటున్నారు, తినేది తక్కువ లైట్ వెయిట్ ఫుడ్ తినమంటున్నారు. అదే ఏ క్వాక్ దగ్గరకు వెళ్ళాడు, అవునా అదే అని చెప్పేసి ఒక ఇంజెక్షన్, 2-3 స్టీరాయిడ్లు కడుపులో కావాల్సిన పెట్టేసి మొత్తం అంతా గందరగోళం చేస్తాడు. రెండో రోజు హ్యాపీగా ఉంటుంది, సార్ మీరు మంచి మందు ఇచ్చారు. బట్ దాని తర్వాత ఆ మందుతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ వాడికి అంటే ఒక విధంగా ఇండైరెక్ట్ గా మనమే దానికి కారణం. ఆ విధంగా ప్రెషరైజ్ చేసి డాక్టర్స్ ని, అయ్యా నాకు 2 రోజులు తగ్గిపోవాలి, నాకు తెలియదు మీరేం చేస్తారు అనడం అనే మాట. వైద్య విధానంలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటిని పాటించి ఒక 3 రోజులు మామూలుగా జలుబు చేసిన వాడు 3 రోజులు హ్యాపీగా ఇంట్లో ఉండి ఈ సిట్రస్ ఫ్రూట్ లిక్విడ్స్ అన్ని తీసుకుంటా ఉంటే ఏ మందు అక్కర్లా, ఆటోమేటిక్ గా నార్మల్ అయిపోతుంది. ఓపిక ఉందా? లేదు, వాడికి ఏదో తెలిసిన సిట్రజన్ పేరు చెప్తాడు, సిట్రజన్ టాబ్లెట్ ఇవ్వండి, జలుబు హెవీలు ఇవ్వండి అంటాడు. ఇదంతా ఏమిటంటే ఇది ఒక గేమ్ అన్నమాట. ఈ ఫార్మా మాఫియా, ఈ మొత్తం మందుల కంపెనీ మాఫియా అంతా ఆ విధంగా మనుషులు తయారు చేశారు. అదే విధంగా మన ఆయుర్వేదం హెర్బల్ వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, హెర్బల్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇన్ని రకాల మెడిసిన్స్ జనాలకి ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఇంత కన్ఫ్యూజన్ లో అసలు మనిషి కరెక్ట్ గా దేన్ని చూస్ చేసుకోవాలి? వాస్తవంగా నేను ఇందాక ముందు అన్నట్టుగా ప్రతి సిస్టమ్ కి దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఓకే.
ఒకవేళ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటే అల్లోపతి ఇస్ ద బెస్ట్ డ్రగ్ ఆఫ్ బెస్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఓకే. ఇది సర్జరీస్ కావాలండి ఉన్నప్పుడు తప్పదు, ఇది నిర్మూలించాలి. ఏదన్నా లంప్ వచ్చింది కడుపులో, లాపరాటమీ చేయాలి. లేదా ఇంకేదన్నా వచ్చి పైల్స్ వచ్చినాయి, పైల్స్ కి చాలా మంది క్లెయిమ్ చేస్తారు, మా మందు వాడండి పైల్స్. మనం గోడలో కూడా చాలా మంది చూస్తుంటాం. అవన్నీ ఇవే, అదేంటంటే ఊరికే క్యాష్ చేసుకోవడం తప్ప. అది కువైద్యులు అంటారు వాటిని, క్వాక్స్ ని తెలుగులో కువైద్యులు అంటారు. ఆ క్వాక్ చేసే క్వాక్స్. అయితే ఈ కువైద్యుల మాటలు పక్కన పెట్టేస్తే, ఒక సగటు మనిషి తనకు ఏముంది బాడీలో, నాకు బీపీ ఉంది, లేదా నాకు డయాబెటీస్ ఉంది, లేదా నాకు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఏదన్నా ఒక లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ ఏదైనా చూడండి, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకేదన్నా కానీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తప్ప ఇవి వ్యాధులు కావు. చాలా మంది భయపడుతూ ఉంటారు. సో నేనేమంటానంటే, ఇటు అల్లోపతిలో ఒకసారి బీపీ మందులు స్టార్ట్ చేసి, డయాబెటీస్ మందులు స్టార్ట్ చేస్తే దానికి ఫిక్స్ అయిపోవటమే. కొలెస్ట్రాల్ ఉంది మీకు కొలెస్ట్రాల్ వచ్చింది, మీకు కొవ్వు శాతం ఎక్కువ ఉంది మీ రక్తంలో అని స్టాటిన్స్ మొదలు పెడితే 2-3 నెలల్లో, స్టాటిన్స్ వాడి 2-3 నెలల్లో ఆ సగటు వ్యక్తికి డయాబెటీస్ రావడం ఖాయం. ఇది ఒక పక్కా అన్నమాట, రూల్, స్టాండర్డ్ రూల్. మీరు స్టాటిన్స్ వాడిన 2 నెలలకి మీకు డయాబెటీస్ కనిపిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్లడ్ లో కనిపిస్తుంది. అసలు స్టాటిన్స్ వాడటం ఎందుకు? బాడీకి సరైన వ్యాయామం చేస్తే తగ్గిపోతుంది. ఆహార నియమాలు పాటించి అందులో కొవ్వు శాతం కొద్దిగా తగ్గిస్తే సరిపోతుంది. అంటే మనం అల్లోపతి గాని, ఆయుర్వేదిక్ గాని, యునానిక్ గాని, సౌత్ లో తమిళనాడులో ప్రచురితమైనటువంటి సిద్ధ మెడిసిన్ గాని ఏవైనా సరే వాటి దుష్పరిణామాలు ఏవి ఉండవండి. మనం కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను అన్నాను, బాబు నీకు ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గాలంటే యాంటీబయాటిక్ తీసుకో, అల్లోపతిక్ లో ఇవి తీసుకో అని అంటాం. యాంటీబయాటిక్ తీసుకున్న తర్వాత మనిషి చాలా నీరసించిపోతుంది. ఫస్ట్ యాక్టివిటీ ఏంటి? నీరసం. రెండవది ఏమిటి? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం. అంటే ఒకటి పోయి ఇంకోటి సంక్రమణ వస్తుంది. అంటే దాన్ని నేను అల్లోపతిని తప్పుపడతాను. అల్లోపతి మెడిసిన్ ఇస్ గుడ్, అది ఇన్ఫెక్షన్ ని ఖండం చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, కరోనరీ యాంజియోగ్రామ్ చేయాలి, సిఏజీ చేస్తాం. సిఏజీ చేస్తున్నప్పుడు క్యాత్ ల్యాబ్ లో తీసుకెళ్లిన తర్వాత పేషెంట్ ని మనం ఏదైతే ఫెమరల్ ఆర్టరీ ద్వారా కానీ, యాక్సిలరీ కానీ, ఇప్పుడు యాక్సిలరీ కూడా చేస్తున్నాం చేతి, లోపలికి వెళ్తున్నప్పుడు డై అనేది ఉంటుంది. ఆ డై కొట్టుకుంటా మనం లోపలికి ఇండ్యూస్ చేస్తాం. చేసిన తర్వాత ఎక్కడ బ్లాకేజ్ ఉంది, హార్ట్ ఆర్టరీస్ లో ఎక్కడ ఉందని చెప్పేసి ఒక నిర్ధారణ చేయడం కోసం ఈ పరీక్ష యాంజియోగ్రామ్. ఈ డై ఏదైతే లోపల మనం పంపిస్తామో మనకు కనబడటానికి, మనకి ఆ సిస్టమ్ లో కనబడటానికి ఎంతవరకు ఏ బ్లాక్ ఉందని చేస్తాం. ఆ డై మొత్తము చాలా మందికి బయటకు రాదు యూరిన్ ద్వారా. ఆ యాంజియోగ్రామ్ అయిన తర్వాత దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. చాలా పేషెంట్ నేను చూస్తుంటాను, యాంజియోగ్రామ్ చేసుకున్న వాళ్ళు కూడాను వాళ్ళ హార్ట్ సంగతి వదిలిపెట్టండి, కిడ్నీస్ పడదు. ఎందుకు? మనం లోపల పంప్ చేసే డై అది బయటకు ఎక్స్ట్రాక్ట్ రాదు, మూత్రం ద్వారా బయటకు రాదు, కొంత శాతం వస్తుంది. అది కార్డియాలజిస్టులు అందరూ ఏం అంటారంటే, ఒక లాసిక్స్ లాంటి ఫ్లోసమైడ్స్ పెట్టేసేసి ఆ యూరిన్ నుంచి బయటకు వచ్చడానికి ఇస్తారు, కానీ కొంతమందికి రాదు. అది కాస్త డెన్స్ గా ఉంటుంది కాంట్రాస్ట్. ఆ విధంగా అందులో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అల్లోపతి. దాని జాగ్రత్తలు తీసుకొని హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఓకే, ఇప్పుడు సిటీ యాంజియోగ్రామ్ వచ్చింది లేటెస్ట్. దాంట్లో ఎటువంటి డైలు గీలు పెట్టేది ఏమి ఉండదు. చక్కగా మిషన్ లోపల తీసుకుపోతారు, ఒక్కొక్క ఆర్టరీ వీన్ మొత్తం ఎన్ని బ్లాక్లు ఉన్నాయి ఏమున్నాయి ఆ సిటీ ద్వారా తెలిసిపోతుంది. సో ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినప్పుడు మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఆయుర్వేదంలో మన సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆయుర్వేదంలో ఏ మెడిసిన్ వాడినా
ఒక రసౌషధాలు ఎక్కడైతే మెర్క్యూరీ, సల్ఫర్ ఇటువంటి మెటల్స్ కలిసినటువంటి రసౌషధాలు ఉంటాయో తప్ప మిగతా ఏ కాస్ట్ ఔషధాలు అంటే ఒక మూలికలతో తయారు చేసిన ఏది కూడాను బాడీని పాడు చెయ్యవు. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏముండవు. ఆ మెడిసిన్స్ ని ఎక్కువ రోజులు వాడాలి, వాడితేనే క్యూర్ అవుతుంది అని చెప్పని. బయట మెడిసిన్ వచ్చింది, నానో టెక్నాలజీ, బయట మెడిసిన్, ఇక దానికి ఇంకా ఇమిడియట్ పనిచేస్తుంది. నేనేమన్నాను, ఒక వారం రోజుల పాటు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి లాజెన్స్ చప్పరించండి, ఇమ్యూనిటీ పెరుగుతుందంటే వారం రోజుల ఇమ్యూనిటీ పెరగడం అంటే ఇట్స్ ఏ గుడ్ రిజల్ట్. అవును. ఈ విధంగా ఇందులో కూడాను R&D నడుస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నడుస్తుంది, ఎన్నో ICMR లో జరుగుతున్నాయి. నేను కూడా 2 మాలిక్యూల్స్ డెవలప్ చేశాను 1980లో. ఆ రోజుల్లో కాలేజెస్ లో డ్రగ్స్ గురించి బాగా ఎక్కువ వాడకం ఉండేది పిల్లలకి. వాళ్ళ భవిష్యత్ ఏంటి, మన భావి భారతదేశంలో ఇటువంటి పిల్లలు రేపు ఏమైపోతారు, వాళ్ళ భవిష్యత్ ఏమిటి అని చెప్పేసి 2 పూల నుంచి, పూల యొక్క పెటల్స్ నుంచి 2 మాలిక్యూల్స్ డెవలప్ చేశారు. అది ఈ రోజు కూడాను అన్ని ప్రపంచ దేశాల్లో అన్నిట్లో కూడాను డి అడిక్షన్ ఆఫ్ డ్రగ్స్ కింద పేరు మీద డి అడిక్షన్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. రెడ్ క్రాస్ సొసైటీస్ వెళ్తున్నాయి నా మెడిసిన్స్. సో ఇటువంటి ప్రతి వాళ్ళు నాలాంటి లైక్ మైండెడ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. అదే విధంగా మనకి ఈ రోజు కావాల్సిన వాటిలో ముఖ్యంగా బ్లడ్ చాలా బ్లడ్ బ్యాంక్స్ ఎన్నో వచ్చినా బ్లడ్ ఇంకా తక్కువగానే ఉంది. సగటుగా ఒక యావరేజ్ చూసుకుంటే బ్లడ్ తక్కువ ఉంది. ఆ బ్లడ్ గురించి కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఒక మన పొగాకు ఆకు ఉంది కదా, పొగాకు ఆకు మిడ్రిబ్ లో నుంచి ఎర్ర రక్త కణాలు తీసాం. సో ఈ రీసెర్చ్ అంతా జరుగుతుంది. ఆ ఎర్ర రక్త కణాలు వచ్చి అందులో RH ఫ్యాక్టర్ కనుక స్టెబిలైజ్ చేయగలిగితే అదొక పెద్ద ఇన్నోవేషన్. యావత్ ప్రపంచ మానవాళికి ఎంతో అద్భుతమైన ఒక ఇదనమాట, గిఫ్ట్. అలాగే ఈ బర్న్స్ అయిన తర్వాత, కాలిన తర్వాత స్కిన్ ఎక్కువ ఇదైపోవటము, మనం కాస్మెటిక్ సర్జరీస్ చేయటము, వాటి చాలా కాస్ట్లీ అవుతుంది. స్కిన్ మాలిక్యూల్, ఆ స్కిన్ మాలిక్యూల్స్ కూడా మేము డెవలప్ చేసాం. అంటే ఇవన్నీ పేటెంట్ ఇవ్వడానికి క్లినికల్లీ టెస్టెడ్ అప్రూవ్డ్ అయిపోయి, ఇవన్నీ క్లినికల్లీ అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత పేటెంట్ చేసుకోవడం లెవెల్లో అది ఆగుతున్నాం. సో ఇటువంటి ఆవిష్కరణలు, ఇటువంటి రీసెర్చ్ ఎన్నో జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి నానో టెక్నాలజీతో మంచి మంచి మెడిసిన్స్ అనేవి మన ఇండియన్ మార్కెట్ లోకి రాబోతున్నాయి అన్నమాట. మంచి వస్తున్నాయి, ఫైటో మెడిసిన్స్ వస్తున్నాయి, నానో మెడిసిన్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడాను చాలా సేఫ్, మంచి ఎఫెక్సీ ఉంటాయి, ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఉండవు, అసలు తక్కువ కాదు, ఉండవు. అందుకనే ఆ డెరివేటివ్స్ ఆ విధంగా తీసుకున్నాం కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ దట్. ఆర్గానిక్ లో ఇంకేం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది? కంప్లీట్ ఆర్గానిక్. అలా యోగా వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఐ మీన్ మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుకోవచ్చు అని చెప్పని అన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం? ఈ రోజుల్లో సొసైటీలో ఒక కాన్సెప్ట్ ఏమైపోయిందంటే, అది ఒక ఫ్యాషన్ అనుకోండి, ఒక ప్యాషన్ అనుకోండి. అరే యోగాకి వెళ్తున్నాము, క్లాసెస్ వెళ్తున్నాము అని చెప్పేసి ఈ రోజున కొద్దిగా యోగా గురించి అవగాహన వచ్చింది. కానీ మన ఋషులు, మన పాత పూర్వీకులు, ఎంతో మంది మునులు ఈ యోగాభ్యాసాన్ని చేసి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకొని లైట్ వెయిట్, యోగాలో కూడాను ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఉదయాన్నే 4:30కి లేచి, సూర్యోదయానికి ముందే లేచి అన్ని కార్యకలాపాలు అన్ని కంప్లీట్ న్యాచురల్ కాల్స్ అన్ని అటెండ్ అయిన తర్వాత మంచి మనసుతో ధ్యానం అంటే నేను అంటున్నాను, ముక్కోటి దేవతల్లో ఏదో ఒక దేవుడిని కొలుచుకోండి, ధ్యానించండి. అదే ముస్లింలు అయితే అల్లాని ధ్యానించండి, అదే క్రిస్టియన్లు అయితే యేసు ప్రభుని ధ్యానించండి. బట్ ఏదో ఒక ఐడల్ ని మీరు ధ్యానంలో పెట్టుకొని మీరు ఆ ఎనర్జీ తీసుకోవడానికి, దట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ మన భరత ఖండం, నిజంగా మనం భారతీయులమై మనం ఈ భూమి మీద పుట్టినందుకు, ఈ కర్మ భూమి మీద పుట్టినందుకు మనం భగవంతునికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వృక్ష సంపద, ఇక్కడ ఉన్నటువంటి జంతు సంపద, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల సంపద. ఎందుకంటే చూడండి, వరల్డ్ లో నెంబర్ 1 చైనా వస్తే పాపులేషన్ లో, నెంబర్ 2 ఇండియా.
అవును సార్. పాపులేషన్. అందుకని ఈ మహమ్మారి రోగాలన్నీ కూడాను చైనా ఇండియాకి వస్తే మాత్రం సగం ప్రపంచం నాశనం అయిపోయింది. ఓకే. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకొని, మన కర్మభూమి కాబట్టి, వేదాలు పుట్టిన భూమి కాబట్టి, ఋషులు మహర్షులు వచ్చి ఎన్నో తపస్సులు చేసి ఈ రోజు కూడా హిమాలయాల్లో ఉండి మహానుభావులు అవును. మన దేశ సంరక్షణ కోసం ఏ విధంగా అయితే బోర్డర్లో మన సైనికులు సేవ్ చేస్తున్నారో, మనకి ఇటువంటి వ్యాధులు సంక్రమించకుండా, ఇటువంటి కనబడని అతీత శక్తులు మనకు ఆవహించకుండా మన మునులు ఋషులు అందరూ మన హిమాలయాల్లో కూర్చొని మన సర్వ లోక కళ్యాణార్థం వాళ్ళందరూ యోగాలు, ధ్యానాలు, పూజలు ఎన్నో చేస్తున్నారు. సమాధుల్లో ఉండి కూడాను వాళ్ళు పూజలు చేస్తున్నారంటే ఆ సర్వలోక కళ్యాణం కోసమే వాళ్ళు ఉన్నారు. అటువంటి వేద భూమి మనది. అటువంటి భూమిలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని, ఇప్పుడు నేను ప్రాణాయామం అన్నాను, అది వన్ కైండ్ ఆఫ్ యోగా. మనం ఏం చేస్తున్నాం? ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మనం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎన్నిసార్లు రెస్పిరేషన్ తీసుకుంటున్నాడు, మినిట్కు 10 సార్లు తీసుకుంటున్నాడు, ఒక 30 సార్లు తీసుకున్నాడు అనుకో, ఆయాసం ఉన్నట్టు, ఏదో ప్రాబ్లం ఉంది. ఆ విధంగా నేను మనం ఏమంటే మన బాడీని మనమే, మన ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోవాలంటే యాక్టివిటీ బాగుంది. మనిషి సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే కన్నా మొబిలిటీ ఉండాలి బాగా. మనమే లేచి మన పనులు మనం చేసుకోవాలి, మనం వెళ్ళేసి సహాయపడటం లేడీస్. అదే కన్నా ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఒకరికొకళ్ళు పరస్పరంగా అర్థం చేసుకొని పనులు చేసుకొని ఇల్లు చక్క పెట్టుకొని, కొన్ని ఇళ్లలో అయితే అసలు మా ఇల్లు అయితే మా హౌస్ మైండ్ కూడా మేము తీసేసి మీరు రావద్దమ్మా ఈ మహమ్మారి పోయే వరకు, అంతా ఏ టు జెడ్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ నా వరకు మన వంతు పని మనం చేసుకుంటా ఉంటే బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. ప్లస్ మనం ఒక టైప్ యోగా అంటే ఏం లేదు, మనం చేసే మూమెంట్సే యోగా. కాకపోతే దానికి ఒక శీర్షాసనం అని ఆసనాలు వేసి రకరకాలుగా మన పెద్దలు చెప్పారు, ఆ విధంగా పాటిస్తే ఇమ్యూనిటీ డెఫినెట్ గా పెరుగుతుంది. ఎందుకంటే దీన్ని ఒక ఆయుర్వేదంలో అంజలి ప్రమాణ ఓజహ అంది సంస్కృతం. నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో సాంస్క్రిట్ కూడా చదివాను. నేను సాంస్క్రిట్ స్కాలర్ ఆల్సో. అయితే అంజలి ప్రమాణ ఓజహ అంటే మన అంజలి దోసెడంత ఓజస్సు ప్రతి మనిషిలో ఉంటుంది. ఏ విధంగా అయితే మన పిడికిలి సైజుని బట్టి గుండు ఉంటుంది అంటాము మన గుండె, ఆ విధంగా అంజలి ప్రమాణం అంటే ఈ దోసెడంతటి ఓజస్సు అంటే ఇమ్యూనిటీ మన బాడీలో ఉంటుంది. ఇది ఎప్పుడైతే వయసు పెరుగుతూ ఉంటుందో ఈ ఓజస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే మెటబాలిజం రేట్ తగ్గుతుంది కాబట్టి వృద్ధాప్యం అనేది బయటపడుతుంది. ఇప్పుడు మన వయస్సు మన ఇది తెలియాలంటే ముడతలు, రింకిల్ రావటము, వీక్నెస్ అంటాము. అసలు వీక్నెస్ కి పరిభాష ఏంటి? నేను ఒకటే అంటాను, పేషెంట్ వీక్ గా ఉందండి. వాట్ యు మీన్ బై వీక్? కనిపిస్తుందా? ఏమిటి అసలు వీక్ అంటే ఏంటి? అదేమన్నా తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది వీక్నెస్? ఓపిక లేకపోవడం. ఇట్ ఈస్ యువర్ మైండ్ సెట్. మీరు ఏ విధంగా పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ రేస్ వెళ్తాయి, మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. నెగటివ్ గా ఆలోచిస్తే డిప్రెషన్ లోకి వెళ్తారు. ఆ రెండు తప్ప ఇంకేం లేవు. ఇక్కడ ఉండే ఎంజైమ్ సెక్రెట్ ఏదైతే అవుతుందో సెరోటోనిన్, అదే బాడీ మొత్తాన్ని నడిపిస్తుంది. కాబట్టి యోగా ఈజ్ ప్లేయింగ్ ఏ ప్రిడామినెంట్ రోల్ ఇన్ ద బాడీ, ఇన్ ద లైఫ్. సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో అందరికి, ప్రజలందరికీ మీరు ఇచ్చేటువంటి సలహా ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఒకరు మన దైనందిన జీవితంలో ఉదయం లేచామా, తిన్నామా, పడుకున్నామా అనేది కాకుండా ప్రతి వాళ్ళు మనం కారణ జన్ములము, మనం పుట్టినందుకు మనతో పాటు నలుగురు కూడాను వాటి యొక్క యోగక్షేమాలు ఆలోచిస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టక, మనం ఇబ్బంది పడక, మన యొక్క ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకొని మనం గనక ఈ సలహాలు పాటిస్తూ మనం శుభ్రత ఏదైతే ఒకప్పుడు మడి కట్టుకొని పనిచేసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, ఆ ఆచారాలన్నీ పోయినాయి. సో అటువంటి అంత కాకపోయినా కనీసం శుభ్రత ఉంటూ మంచి ఆహారాన్ని, మంచి నిద్రని, మంచి
లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ ఉంటే మనం ఒకవేళ గవర్నమెంట్ కానీ వైద్యులు కానీ వాళ్ళు సలహా ఇచ్చినట్టయితే బయటకు వెళ్ళొద్దంటే బయటకు వెళ్ళొద్దు. లక్ష్మణ రేఖ ఆ రోజుల్లో ఆయన రాసి గీసి వెళ్ళాడు. ఆ లక్ష్మణ రేఖ ఇప్పుడు ప్రతి ఇంటికి గుమ్మానికి వచ్చేసి. సో విత్ దిస్ నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ బై ఫాలోయింగ్ ద శానిటైజేషన్ అనండి ఏమన్నానండి, విత్ ఒకటి డైట్ రెగ్యులేషన్, గుడ్ ఎక్సర్సైజ్, అది మోడరేట్ గానీ ఎక్కువ గానీ ఎక్సర్సైజ్ బాడీకి, ఆహారంలో మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోండి. కంటికి నిద్ర అనేది చాలా కనీసం ఒక 7 నుంచి 8 గంటలన్నా రోజుకి నిద్ర ఉండడం అనేది, దాంతో ఏమవుతుందంటే మెటబాలిక్ రేట్ మెయింటైన్ అవుతుంది. నిద్ర తక్కువ ఉన్న వాళ్ళకి మెటబాలిజం చాలా స్లో అయిపోతుంది. సో మనకి నిద్ర వలన, అందుకే కదా పగలు రేయి అని పెట్టారు, భగవంతుడు ఇచ్చింది అందుకు. సో ఆ దివాకరుని ధ్యానం చేసుకొని ఇష్టదేవతని చేసి చక్కగా టైం టు టైం మనము పూజ పురస్కారాలు చేసుకుంటూ ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ మనం ఏదైతే మంచి ఆలోచనలు పాజిటివ్ ఎనర్జీతో ఉంటే ఏ కరోనా గానీ ఏమన్నా కానీ అది మరోనా అయిపోద్ది కానీ మరోలా అయిపోద్ది కానీ మనకి ఏం చెయ్యదు. విత్ దిస్ నేనేంటంటే మీరు ఇటువంటి కార్యక్రమం ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి సందేశం ఇచ్చి, అంటే కరోనా అంటే అదొక భూతమనో లేకపోతే అదొక చేయడం అని కాదు, మనం జయించవచ్చు దాన్ని. అదంతా మన చేతులు. మనిషి తలుచుకుంటే, మీకు తెలిసి చిన్న విషయం చెప్తాను, ఈ లాక్ డౌన్ మొదలైన తర్వాత కొన్ని వలస కార్మికులు పాపం వాళ్ళు వందల కిలోమీటర్లు నడిచి వచ్చి, వాళ్ళు వేరే మార్గాలు లేవు, రోడ్ వచ్చారు, కొంతమంది బై ట్రాక్ వచ్చారు, రైల్వే ట్రాక్ వచ్చారు. ఆ విధంగా వాళ్ళు, మనము ఒక 8 గంటలు 4 గంటలు బస్సులో, కారులో, విమానాల్లో ప్రయాణం చేస్తేనే విసుగు పుడుతుంది. 800 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే వాకింగ్ బై వాక్ చెప్పులు తెగిపోయి కాళ్ళు మంచి ఎండాకాలంలో జరిగింది. అయినా కూడాను వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఉండబట్టి క్షేమంగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోగలిగి. అందుకనే నేనంటాను, బీ పాజిటివ్, ఏమి రాదు మనకు ఇమ్యూనిటీ ఎక్కువ. అయినా సరే ఈ ఫైటోమెడిసిన్ ద్వారా మనం కొన్ని జాగ్రత్తలు వహిస్తే మన యొక్క దైనందిన జీవితంలో మనం ఒక మోటివేట్ అవుతూ లోపల ఇచ్చి ఫ్యామిలీలో ఉన్నటువంటి అన్ని మెంబర్స్ అందరికి కూడాను ఒక మంచి స్ఫూర్తినిస్తూ జీవితాన్ని సాగిస్తే మనకి ఏ వ్యాధి రాదు. మొత్తం మీరు ఇంకోటి చూడండి, ఈ పీరియడ్ లో హార్ట్ అటాక్లు ఎక్కడికి పోయినాయి, బైపాస్ సర్జరీలు ఏమైపోయినాయి, వేరే హాస్పిటల్స్ ఎప్పుడు కిక్కిరిసి ఉండే కార్పొరేట్ హాస్పిటల్స్ ఓన్లీ కోవిడ్ అని ఎందుకు పెట్టుకొని మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఏ చావలేదు జనాలు, వాళ్ళకి హార్ట్ అటాక్ రాలేదా? కాదు. అందుకని నేను ముందు చెప్పింది కూడాను, ఈ ఫార్మా మాఫియా, ఈ కార్పొరేట్ మాఫియా ఇవన్నీ కూడా క్లబ్ అయ్యి చేస్తున్న ఒక గేమ్ తప్ప మనకి మనం కరెక్ట్ గా ఆలోచన చేసి ఏ విధమైన మార్గం ఎంచుకొని, ఇప్పుడు నేను అల్లోపతి ఆయుర్వేదిక్ రెండిట్లో నేను నిష్ణాతుని కాబట్టి, మాస్టర్ని కాబట్టి, నేను తగు వ్యాధిని బట్టి ఏ మందు వాడాలనేది నేను నిర్ణయం చేస్తాను. కాబట్టి ఈ రోజున దాదాపుగా 132 కంట్రీస్ లో నా పేషెంట్లు ఉన్నారు. గత 40 సంవత్సరాల నా వైద్య వృత్తిలో నేను అమోఘమైన సేవలు జనాలకి ఇచ్చాను. బహుశా అందువల్లనే వాళ్ళ ప్రేమ వాత్సల్యాలతో నేను ఇప్పుడు కూడా 130 కంట్రీస్ లో నాకు పేషెంట్లు ఉన్నారు. డే అండ్ నైట్ కన్సల్టేషన్ లో ఉంటారు ఆన్లైన్. ఎందుకంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు హాస్పిటల్స్ వెళ్ళాలి. ఇప్పుడేమో చాలా వరకు హెల్త్ కార్డులు ఉన్నా కూడాను కొన్ని హాస్పిటల్స్ అలౌ చేయట్లేదు. సో ఇటువంటి తరుణంలో అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, ఇందులో భయపడాల్సిన పని లేదు. ఏ వ్యాధి వచ్చినా మనుషులకు రాక మొక్కలకు వస్తాయా వ్యాధులు అంటారు పెద్దలు, ఇదివరకు అనేవాడు. మనకు రాక వేరే వాళ్ళకి వస్తాయా అని. అది దాన్ని మనసులో స్మరించుకుంటూ మనకి ఏదొచ్చినా దానికి ఎందుకు వచ్చి ఫస్ట్ ఏంటంటే కారణం, దానికన్నా తెలుసుకుంటే వ్యాధి నిర్మూలన చేయడం చాలా ఈజీ. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. వ్యాధి వచ్చే బాధపడి సప్రెస్ చేసేదానికన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.